బ్రదర్, నీ పరిస్థితులన్నీ దేవునికి బాగా తెలుసు. నా పరిస్థితులు ఎవరికి అర్థం కావడం లేదు అని నువ్వు అనుకోవద్దు. అవును, ఒకవేళ నీ చుట్టూన్న వారికి ఎవరికి అర్థం కాకపోవచ్చు, కానీ నీ పరిస్థితులన్నీ చక్కగా అర్థం చేసుకునే దేవుడు ఒకరు ఉన్నారు. చెప్పండి, ఆయన పేరేంటి? నజరేయుడైనా నీవు ఆరాధిస్తున్న దేవునికి నీ పరిస్థితులన్నీ బాగా తెలుసు, లోతుగా తెలుసు. అయితే నీ జీవితంలో టైం టు టైం సమయోచితమైన సహాయం, అప్పుడు నీకు డబ్బులు అవసరం, లేక ఆరోగ్యం అవసరం, లేక మనుషుల సహాయం అవసరం, మాట సహాయం అవసరం. ఇప్పుడు మాట సహాయం అవసరమైనప్పుడు డబ్బు అవసరం ఉండదు అక్కడ, అవునా? చెప్పాలి దేవునికి. అక్కడ డబ్బు పనిచేయదు, మాట సాయం కావాలి. అంటే ఆ టైంకు మాట చెప్పేవారు కావాలి, ధైర్యం చెప్పేవారు కావాలి, మాటతో నిలబెట్టేవారు కావాలి. కొన్ని సందర్భాల్లో డబ్బు అవసరం పడుతుంది, ఆ టైంలో డబ్బు అవసరం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కొందరికి డబ్బు సహాయం కావాలి, కొందరికి మాట సహాయం కావాలి, కొందరికేమో డాక్టర్ సహాయం కావాలి. అర్థమైందా? ఒక హాస్పిటల్లో గమనించండి, ఎప్పుడు కూడా ఆ డాక్టర్ నిర్మల్కి రాలేదట. మన చర్చిలో ఉన్న ఒక విశ్వాసి అడ్మిట్ అయినప్పుడు ఈమెను హైదరాబాద్కి పంపించాలి. కానీ విషయం ఏంటంటే, ఈమె కోసము ఆ డాక్టర్ గారికి నిర్మల్లో ఒక పెళ్లి కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేసి, ఒక పెళ్లి ఆహ్వానాన్ని ఏర్పాటు చేసి, ఆ పెళ్లికని వచ్చి హాస్పిటల్కి వచ్చి ఈమెకు ట్రీట్మెంట్ ఇచ్చిపోయాడు. ఆ సిస్టర్ చెప్పిన సాక్ష్యం, అయ్యా నేను హైదరాబాద్ వెళ్ళకుండా ఆ డాక్టరే నా దగ్గరకు వచ్చేటట్టుగా, నాకు ట్రీట్మెంట్ చేసేటట్టుగా ఆ డాక్టర్ ఒక్కడే చేయగలడట. ఆ వ్యాధికి ఆ డాక్టర్ ఒకటే స్పెషలిస్ట్ అట. చెప్పండి, ఇది సమయోచితమైన సహాయం కాదా? ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ సహాయం దేవుడు చేయనట్లుగా మనమేం చేయాలి? మనమేం చేయాలి? దేవుడు ఆ సహాయం చేయనట్లుగా మనమేం చేయాలి? ధైర్యంగా ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి వచ్చి, కృపాసనం మీదకు వచ్చి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కనికరాన్ని, ఆయన దయను మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకే అక్కడ రాస్తున్నాడు, ఏమని రాస్తున్నాడు? ధైర్యముతో, ఆయన సహాయం చేస్తాడనే ధైర్యముతో, ఆయన ఆదుకుంటాడనే ధైర్యముతో, ఆయన తప్పిస్తాడు, ఈ శ్రమ నుంచి తప్పిస్తాడు, ఈ బాధ నుంచి తప్పిస్తాడు, ఈ కష్టం నుంచి తప్పిస్తాడనే ధైర్యముతో నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరికి దేవుని దగ్గర రావడానికి ధైర్యం ఉండదు. ఎందుకు ధైర్యం ఉండదు అంటే, నేను పాపం చేస్తున్నాను, నేను అక్రమంగా జీవిస్తున్నాను, నేను తాగుతున్నాను, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాను. ధైర్యం ఉండదు. ఏం ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి? ఇంతకాలం దేవునికి వ్యతిరేకంగా నేను తిరిగానే ఏం ముఖం పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి? నేను అంటాను, ఇంతకాలం నీ ముఖం చూపించుకోవడానికి ఒకవేళ అలాంటి పనులు, అలాంటి కార్యాలు ఒకవేళ చేసినా, ప్రభువా నన్ను క్షమించమంటే
ఒక్క మాటతో అన్ని దేవుడు కొట్టేస్తాడు. ఏంటి? ఒక్క ప్రార్థనతో, ఒక్క శుద్ధీకరణతో దేవుడిని ఏం చేస్తాడు? అన్నీ కొట్టేస్తాడు. మళ్ళీ అవి చేయకుండా నువ్వు జాగ్రత్త పడాలి. నాకు దేవుడు ఉన్నాడు, నన్ను ఆదుకుంటాడు, నాకు సహాయం చేస్తాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను బాగు చేస్తాడు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎవరు చేయకపోయినా భూమి ఆకాశమును సృష్టించిన దేవుడు తప్పక 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 మాకు సాయం చేస్తాడు. ధైర్యంగా ఆయన దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. విశ్వాసముతో ప్రార్థన చేయాలి. తప్పక, నేను అంటాను, తప్పక నీకు దేవుడు సహాయం చేస్తాడు. తప్పక నీ ఇబ్బంది నుంచి నేను తప్పిస్తాడు, నీ కష్టం నుంచి తప్పిస్తాడు, నీ వ్యాధి నుంచి తప్పిస్తాడు, నీకున్న అనేక రకాల చిక్కుల నుంచి దేవుడు తప్పిస్తాడు. ఆయన మాట ఇచ్చాడు, తప్పిస్తానని, సహాయం చేస్తానని మనకు మాట ఇచ్చాడు. నువ్వు ధైర్యంగా రావాలి. మీకు సంగతి చెప్తాను. కానాను దేశంలో యాకోబు ఉన్నాడు. ఒక భయంకరమైన కరువు వచ్చింది. భయంకరమైన కరువు అంటే వీళ్ళు 70 మంది ఉన్నారు. ఆ 70 మంది భోజనం చేయడానికి కానీ, పశువులకు గడ్డి పెట్టడానికి కానీ, అర్థమైందండి? పశువులకు గడ్డి లేదు, వీరు తినడానికి ఆహారం లేదు. కరువు రోజు 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 భారం అయిపోతుంది. రోజు 3 పూటలు తినేవారు 2 పూటలు, 2 పూటలు తినేవారు 1 పూట, 1 పూట తినేవారు గంజి తాగే పరిస్థితి వచ్చింది. నూకలతో గంజి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. 2 రోజులకు ఒకసారి తినవలసిన పరిస్థితి వచ్చింది. వారం రోజులకు ఒకసారి తినవలసిన పరిస్థితి వచ్చింది. కరువు దినదినం భారం అయిపోతుంది. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా, ఈ భయంకరమైన కరువులో మమ్మల్ని చంపేస్తావా? ఈ భయంకరమైన ఈ కరువులో మమ్మల్ని చంపేస్తావా? అర్థం కావడం లేదు. ప్రార్థనకి ఏం జవాబు రావడం లేదు దేవుని దగ్గర నుంచి. మౌనంగా ఉన్నాడు దేవుడు. యాకోబుతో ఎప్పుడు మాట్లాడే దేవుడు మౌనంగా ఉన్నాడే. బేతేలు దేవుడు మౌనంగా ఉన్నాడే. దర్శనమిచ్చిన దేవుడు మౌనంగా ఉన్నాడే. మాట్లాడాడే. నీకు ఆహారం పెడతాను, నీకు ఈ కరువు తీసేస్తానని చెప్పడే. మౌనంగా ఉన్నాడు దేవుడు. నేనంటే కొన్ని సందర్భాల్లో మన పరిస్థితులు చాలా జటిలంగా, కష్టంగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు ఎలా ఉంటాడు చెప్పాలి. దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు చూడడం లేదని, నీకు సహాయం చేయడని అర్థం కాదది. సమయోచితమైన సహాయం చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. అంటే సహాయం చేసే సమయం, ఆ సమయం కోసం దేవుడు వెయిట్ చేస్తున్నాడు. కరువు ఎక్కువైపోయింది. ఆ ఇంట్లో నుంచి యోసేపు అనలను చూడడానికి వెళ్తే అనలు ఏం చేశారు? చంపాలనుకున్నారు. చంపకుండా ఏం చేశారు? అమ్మేశారు. అమ్మేసిన ఈ యోసేపు ఐగుప్తు దేశంలో ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, కానాన్లో యాకోబు దగ్గర కరువు ఉంది. యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నాడు, ఏలుబడి చేస్తున్నాడు. నీ కొడుకు చూసారా, దేవునికి అన్నీ తెలుసు, చెప్పడు. యాకోబు యొక్క కరువుకు ఒక పరిష్కారాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. ఒక రోజు నిర్ణయించి పెట్టాడు, ఒక దినాన్ని నిర్ణయించి పెట్టాడు, ఒక సమయాన్ని దేవుడు నిర్ణయించి పెట్టాడు. అప్పటి వరకు వారు కరువులోనే బాధపడుతున్నారు. యాకోబుకు తెలియదు. యోసేపుకు ఎప్పుడో మా నాన్న చనిపోయి ఉంటాడు, మా అన్నలు నా పరిస్థితి అంతా మారిపోయింది, ఆయన అక్కడ బిజీలో ఉండిపోయాడు. గమనించండి, ఇప్పుడు ఆహారం కోసం యాకోబు పిల్లల్ని పంపిస్తాడు.
అక్కడికి వెళ్ళిన తర్వాత యోసేపు అన్నలను చూసి మొదట కఠినంగా మాట్లాడి తర్వాత అన్నలను పిలిచి భోజనానికి, అన్నలారా నేనెవరినో కాదు, మీ తమ్ముడైన యోసేపును. ఆమెన్, ఆమెన్. మీరు నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు కదా, దేవుడు నన్ను బ్రతికించాడు. ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడంటే ఒకానొక దినమున మన దేశంలో కరువు వస్తుంది. ఆమెన్. ఆ కరువు నుంచి తప్పించడానికి దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రధానమంత్రిగా చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరెవరు భయపడవలసిన అవసరం లేదు, ఇదంతా మన మేలు కోసమే జరిగింది అని చెప్పి యాకోబు అందరూ 70 మంది కలిసి ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశంలో కరువు లేకుండా సమృద్ధిగా దేవుడు బ్రతికేటట్టుగా చేశాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆ సమయానికి ఆ కరువులో యాకోబు కుటుంబంలో ఉన్న వ్యక్తి ఏమైపోయాడు? ప్రధానమంత్రిగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితులు వస్తాయనే యాకోబును కుటుంబాన్ని పోషించడానికి దేవుడు ఏం చేశాడు? యోసేపును ముందుగా తీసుకుని వెళ్ళాడు. ఆమెన్. దేవునికి స్తోత్రం. అతని ద్వారా కుటుంబానికి సహాయము కలుగునట్లుగా దేవుడు చేశాడు. ఆమెన్. ఇదంతా ఎవరి? యోసేపు ప్లానా, యాకోబు ప్లానా, దేవుని ప్లానా? ఇదంతా దేవుని ప్లాన్. నేను అంటాను, నీ కష్టంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది, నీ సుఖంలో దేవునికి ఒక ప్లాన్ ఉంటుంది, దేవునికి ఒక ఆలోచన ఉంటుంది. అందుకే అన్ని పరిస్థితుల మధ్యలో మన దేవుడు నమ్మదగిన వాడు కనుక నువ్వు దేవుని మరిచిపోకుండా నువ్వు ధైర్యంగా ఆయన కృపాసన్నిధికి వచ్చి నువ్వు సహాయం అడిగితే ఏ సహాయమన్నా దేవుడు నీకు చేస్తాడు. ఎలాంటి సహాయమైనా, ఎంతటి సహాయమైనా, ఎలాంటి సహాయమైనా దేవుడు నీకు చేస్తాడు.